వైభవం చూడండి. ఇన్ని రాసుల యునికి ఇంటి చిలువపు రాశి. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు రాసులన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయమ్మా. 12 రాసులు అన్నారు. అన్నమయ్య, ఎలా జ్ఞాపకం వస్తున్నాయి అంది అమ్మ. అడిగితే ఎంత గడుసుగా మాట్లాడారో తెలుసా అండి. అమ్మా, నీ కళ్ళు చూస్తే చాపల్లా ఉంటాయి, అందుకని మీనరాశి. నీ వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి, తిన్నని వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి. ఆ గోళ్ళు వాడిగా తెల్లగా మెరిసిపోతుంటాయి వేళ్ళు, అది చూస్తే నాకు వృశ్చిక రాశి గుర్తొస్తోంది. నీ నడుం సన్నగా ఉంటుంది, హరిమధ్యమైనటువంటి నడుము కలిగినటువంటి నిన్ను చూస్తే సింహరాశి గుర్తొస్తోంది. నిరంతరం కన్యప్రాయంగా ఉండేటటువంటి కన్యాకుమారి స్వరూపం కదా, అందుకని నీది కన్యరాశి. నువ్వు గడుసు మాటలు మాట్లాడేటటువంటి దానివి కదా, అందుకని మకర రాశి అని అమ్మవారిలో అన్ని రాసులు చెప్పి ఇన్ని రాసుల యునికి ఇంటి చెలువపు రాశి. అమ్మ, నువ్వు ఈ రాసుల యొక్క రాశి అన్నారు.